మీ ఆరోగ్యం మీ చేతులు అనే కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనందరం సాధారణ సమస్యలు, చక్కని చిట్కాలు అనే అంశం తెలుసుకుంటున్నాం. ఇందులో మనం తెలుసుకోబోయే ఈరోజు సమస్య 11వది, నీళ్ల విరోచనాలు తగ్గాలంటే ఏం చేయాలి అనేది. మనుషులకే ఈ సమస్య ఉంటుంది. పశుపక్షాదుల్లో మనలాగా ఊరు మారిన, నీరు మారిన, ఇన్ఫెక్షన్ వచ్చి 5-10 విరోచనాలు అవ్వటం అనేది సామాన్యంగా ఎక్కడ చూడము. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగుతాయి. అయినా సరే వాటికి అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించుకునే రక్షణ వ్యవస్థ ప్రేగుల్లో బలముగా ఉండి అవి ఆరోగ్యంగా జీవించగలుగుతుంటాయి. మనలో రక్షణ వ్యవస్థ లేనందువల్ల నీరు మారినప్పుడు, ఊరు మారినప్పుడు మనలో ఇన్ఫెక్షన్కి గురై తరచూ నీళ్ల విరోచనాలు అవ్వటం, శరీరానికి రకరకాల సమస్యలు రావటం జరుగుతూ ఉంటాయి. మనం రక్షణ వ్యవస్థను పెంచుకునే ప్రయత్నం చేయటానికి బదులుగా ఇక నీళ్ల ద్వారా ఇన్ఫెక్షన్ వస్తున్నది కాబట్టి ఆ నీళ్లను కాచి త్రాగటము, లేదా బాగా ఫిల్టర్ చేసుకున్న మినరల్ వాటర్ త్రాగటము, ఇంకో రకరకాల ప్రయత్నాలు ఏమైనా చేసి త్రాగటము చేస్తున్నాను తప్ప, దానిని మారుస్తున్నాను తప్ప దీనిని మార్చటం లేదు. ఈ సృష్టిలో ఏ జీవినైనా తీసుకోండి, మినరల్ వాటర్ తాగే జంతువు ఉందే? మనం త్రాగుతున్నప్పటికీ తరచూ ఇన్ఫెక్షన్స్కి ఎందుకు గురవుతూ ఉంటామంటే, ఇక ఎప్పుడు అట్లాంటి కాచిన నీళ్లు, వడకట్టిన నీళ్ళే మీరు త్రాగారనుకోండి, మీ శరీరం దానికి అలవాటు అయిపోతుంది. ఇక ఏమీ అందులో క్రిములు, దోషాలు రావటం లేదు కాబట్టి ఇక ఈ ప్రేగుల్లో ఫైటింగ్ మెకానిజం పెరిగే అవకాశం ఉండదు. ఇక రెడీగా ఉండాలని, రక్షించాలనే ప్రయత్నం శరీరం చేయదు. మీరు ఎప్పటికీ అదే వాటర్ త్రాగితే అంత ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ ఏదన్నా ఊరు మారినా, కాస్త నీరు మారినా, ఒక్కొక్కసారి మనం అనుకున్న నీరు మనకు దొరక్క వేరేది త్రాగినా అందులో ఉన్న క్రిములు ఒకేసారి దాడి చేస్తే ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఎక్కడో మీ తేడా వచ్చేసి వరుసన 5-10 నీళ్ల విరోచనాలై సమస్య ప్రారంభమవుతుంది. చూడండి, మన ఇంట్లో కూడా మనకి ఏదో వేసవకాలాల్లో దొంగలు పడుతూ ఉంటారు. దొంగలు బాగా పడుతున్నారు అని తెలిసిందనుకోండి, అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్రతిరోజు అన్ని తలుపులు, తాళాలు, వస్తువుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఆ దృష్టితోనే పడుకుంటూ ఉంటాం. ఏ చిన్న శబ్దం వచ్చినా దొంగవాడి మీదే అనుమానం వచ్చేస్తుంది. దొంగలు పడని ప్రాంతాలు చాలా చోట్ల ఉంటుంటాయి, పల్లెల్లో కూడా. అసలేమి తాళాలు వేసామా, గెడేసామా, వస్తువులు బయట ఉన్నా సరే పెద్ద పట్టించుకోరు. చూడండి, వస్తారు అనేసరికి మనం ముందు రెడీగా ఎట్లా వాటిని దాచుకోవటానికి, భద్రపరచుకోవడానికి శ్రద్ధ పెడుతున్నాము. అలాగే మన శరీరంలో కూడా ఏమైనా క్రిములు వస్తున్నాయి అంటే మన శరీరంలో రక్షక దళాలు వాటి వల్ల శరీరానికి హాని కలగకుండా ప్రతిరోజు ఆ రక్షక వ్యవస్థను పెంచి వాటిని చంపి మన శుద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా రోజు చేసేసరికి మన రక్షక దళాలకు బాగా సామర్థ్యం పెరిగి ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అదే అలాంటి వాటరే త్రాగే వారికి, శుద్ధి చేసిన వాటర్కి ఇక ప్రేగులు వీక్ అయి ఇక రక్షక వ్యవస్థ బలహీనం అయిపోయి భవిష్యత్తులో నీరు మారినప్పుడు ఒకేసారి మూలపడుతూ ఉంటారన్నమాట. ఆ కాచి చల్లార్చిన నీరు, మినరల్ వాటర్ త్రాగటం తప్పు కాదు. సంవత్సరం పొడుక్కి మారకుండా మీరు అవే త్రాగాలి. అలా మారేసరికి వెంటనే మీకు దోషం వచ్చేయటం సహజంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఏ నీరు పడితే ఆ నీరు త్రాగే అలవాటు ఉన్న వారికి పొరపాటున ఏ ఊరెళ్ళి ఏ నీరు మారినా తట్టుకునే సామర్థ్యం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వగలుగుతాం. మరి ఎప్పుడన్నా నీళ్ల ద్వారా రకరకాల క్రిములు లోపలికి వెళ్ళి మన ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ కలిగించి మరి మోషన్స్ అవుతుంటే ఏం చేయాలి? ఇలా ఇన్ఫెక్షన్స్ అయి మోషన్స్ అవటం ఒక కారణమైతే, మరికొందరిలో ప్రేగుల్లో మలం బాగా స్టాక్ ఉంటుంది, విసర్జన సరిగా చెయ్యరు రోజు. ఆ మలము బాగా దోషం ఉండేసరికి దాన్ని తొలగించుకోవటం కోసం, ప్రేగుల్లో ఆ బర్డన్ని తొలగించి ప్రేగుల్ని క్లీన్ చేయటం కోసం ప్రేగులే ఆటోమేటిక్గా బ్లడ్లో ఉన్న వాటర్ని లాక్కుని ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం ఆ మలాన్ని నీళ్ళల్లో పెట్టి
కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి మీరు గమనిస్తే మోషన్ 4 రోజులకి 5 రోజులకి 6 రోజులకి ఒకసారి అవుతూ ఉంటుంది. ఇక ఎప్పుడన్నా ఒక 5-6 రోజులు వారం రోజులు మోషన్ అవ్వలేదనుకోండి, ఒక్కసారి నీళ్ల మోషన్స్ 5-6-10 అవుతాయి. మళ్ళీ 5-6 రోజులు వారం రోజులు అవ్వదు, మళ్ళీ అయితే నీళ్ల మోషన్స్గా కొట్టేస్తాయి. మరి అట్లా జామ్ ఎక్కువైపోయేసరికి దాని ద్వారా ఇబ్బంది పెరిగి శరీరం దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆ నీళ్లను లోపల నుంచి తెప్పించి తనే క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే నీళ్ల మోషన్స్, లేకపోతే అసలు అవ్వదు. మరి మలబద్ధకం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ వీక్ అయిపోయి నీళ్ల విరోచనాలకు తరచూ గురవుతుంటారు. అంటే మన ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు లాంటివి మలబద్ధకం ఉన్న వారందరిలో సకానికి సగం తగ్గిపోతాయి. ప్రేగులు ఎప్పుడు మలాన్నప్పుడు విసర్జిస్తూ పరిశుభ్రంగా ఉన్నవారికి రక్షక దళాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే మంచి సూక్ష్మజీవులు ప్రేగుల్లో నిండుగా ఉంటాయి. తల్లి పాలు తాగే పిల్లవాడికి అవి సమృద్ధిగా 100% ఆ బ్యాక్టీరియాలే ఉంటాయి. అందుకని తల్లి పాలు తాగే పిల్లవాడికి రెసిస్టెన్స్ ఎక్కువ అంటారు. ఆ తల్లి పాల ద్వారా వెళతాయి బాగా. మెయిన్ మెకానిజం అదనమాట. అంటే మనలో కూడా ఆ బ్యాక్టీరియాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ అట్లా పిల్లల్ని పెడుతూ ప్రేగు వాతావరణం అంతా మంచిగా ఉండేటట్టు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మలబద్ధకం స్టార్ట్ అవుతుందో ఇక అక్కడి నుంచి మలం నిలవన్న దగ్గర నుంచి రోజు రోజుకి చెడ్డ క్రిములు పెరిగి వీటి శాతం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కానీ అలాంటి ఏ కారణాల చేతైనా నీళ్ల విరోచనాలు ఎప్పుడన్నా మనకి 4, 5, 10 అవుతూ ఉంటే అలా నీళ్ల విరోచనాలు అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వల్ల విరోచనాలు అయ్యేటప్పుడు ఆ నీరు మనకి బయటకు పోతున్నది కదా మల రూపంలో. ఆ నీరు ఎక్కడిది? మన రక్తములో ఉన్న నీరు ప్రేగుల్లోకి వస్తుంది. ఆ నీటిలో మరి సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఇట్లాంటి లవణాలు చాలా కూడా ఉంటాయి అన్నమాట. క్లోరైడ్స్ ఇవన్నీ కూడా రక్తములో నీటిలో ఇవన్నీ కలిసి ప్రేగుల్లోకి వచ్చాయి. ఈ ప్రేగుల్లో ఆ ఇన్ఫెక్షన్ తొలగించుకోవడానికి మన శరీరం ఏం చేస్తుంది? ఇట్లా నీళ్ళని తెచ్చుకుని ఈ నీళ్ళల్లో పెట్టి ఆ దోషాన్ని, ఆ క్రిముల్ని బయటకు తోసేస్తూ ఉందన్నమాట. నిజంగా చెడు బయటకు పోతుంది ఇన్ఫెక్షన్ వల్ల, బాడీ క్లీనింగ్ ప్రక్రియ చేస్తుంది. కానీ మనం ఎందుకు ఆ నీళ్ల విరోచనాల్ని ఆపాలి? అట్లాగే 10-20 అవనివ్వండి, చెడిపోతుంది కదా మరి అనిపించవచ్చు మనకి. ఎందుకు ఆపాలంటే మన రక్తంలో నీరు ప్రేగుల్లోకి వచ్చి మల రూపంలో బయటికి వెళ్ళేసరికి రక్తంలో నీటి ఒత్తిడి తగ్గిపోతుంది. మరి గుండెకు పంపింగ్ చేయాలి అంటే మరి బాడీలో బ్లడ్లో ఫ్లూయిడ్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి కదా పంపింగ్కి. అందుకని నీటి నిష్పత్తి అక్కడ తగ్గకూడదు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ రాకూడదు అనమాట. అలా వస్తే రక్తం చిక్కబడిపోతుంది, బ్రెయిన్కి వీటికి పంపింగ్ సరిగా జరగదు. మరి అందవలసిన లవణాలు అందకపోతే ఈ సెల్స్ పనిచేయవు కదా, మరి కోమాకు వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని శరీరంలో ఉండే నీరు మలం ప్రేగులోకి వచ్చి మలము ద్వారా బయటికి వెళ్ళబట్టి మన రక్తంలో నీటి నిష్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని నీళ్ళ విరోచనాలు అయ్యేటప్పుడు నోరు ఎండిపోతూ ఉంటుందన్నమాట. దాహం అనే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? నాకు నీరు కావాలి, నీరు కావాలని శరీరం కోరుతూ ఉంటుందన్నమాట. మనకి నీళ్ల మోషన్స్ రూపంలో 5-4 వెళుతున్నప్పటికీ ఎందుకు ఆపాలంటే మన బాడీ ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం ఆపాలి. ఇది క్లీనింగ్ జరగటం మంచిదే, కానీ ఈ లాభం అనుకుంటే మరొక నష్టం పెద్దది జరగబోతున్నది లోపల. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే నీళ్ల మోషన్స్ని ఆపవలసిందే. ఆపకపోతే చాలా ప్రమాదం. ఒక మాదిరిగా 4-5 మోషన్స్ అయినప్పుడు కాస్త నోరు ఎండిపోవటం, కాస్త మరి బీపీల్లో తేడాలు రావటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉండటం, నీరసంగా ఉండటం మనందరికీ జరుగుతుంది. ఎందుకు నీరసం అంటే నీళ్లు చాలకపోతేనే నీరసం మనిషికి. అసలు మీ లోపల శరీరానికి శక్తినివ్వటానికి గ్లూకోజ్ చాలా ఉంది, కానీ శక్తినిచ్చే లవణాలు నీళ్లు లోపల బయటికి ఉన్నట్టుండి వెళ్ళాయి. కాబట్టి ఇమీడియట్గా మనిషి ఎంత లావు మనిషి, మైక్ టైసన్ కూడా 10 మోషన్లు వెళ్తే ఏదో పొట్లకాయలాగా ఎలాడిపోవాల్సిందే, అంత బలిష్ఠుడే అని నీళ్ల విరోచనాలు అయినప్పుడు తట్టుకునే సామర్థ్యం వాళ్ళకు కూడా ఉండదు. అలాంటి